మన మాచర్ల మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారిని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడగడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏ సంబంధం లేని దాన్ని నాకు అంటగడుతున్నారు, ఏదో పసర్లపాడు ఆయన పోయి వస్తుంటే ఆయన కాన్వాయ్కి 2 నిమిషాల ముందు ఏదో పిల్లలు ఆ చిల్లర వేషాలు వేసుకుంటూ బీర్ బాటిల్స్ విసిరారు, ఇలాంటి కహానీలు వినిపించడం జరుగుతుంది. నిజంగా చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, ఎంత స్నేహితులైనా ఎంత చిల్లరోళ్ళైనా బీర్ బాటిల్తో సరదాలు చేస్తారా? ఒకరిపై ఒకరు బీర్ బాటిల్ విసిరేసుకునే పరిస్థితి ఉంటుందా? ఓకే, మీ పరిభాషలో చెప్పాలి అంటే బీరు బాటిల్లు విసిరేసుకునే వాళ్ళని యాక్చువల్గా జనపదంలో ఒకటే మాట వర్తిస్తుంది, వాళ్ళనే సైకోలు అంటారు. ఆ సైకోలు పదం ఏ పార్టీకి చెందింది అనేది మీరే ఆలోచించుకోండి. ఏదో ఆ రెచ్చగొట్టి పంపి వాళ్ళకి మందు పోసి పంపిన ఆ కథానాయకుడు ఎవరో చర్చలోనే ఉంది. ఆ కథానాయకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మీకు తెలుసు. ఆ కథ నడిపింది ఎవరు అనేది తెలుసు, ఆ కథానాయకుడు ఎవరు అనేది తెలుసు. ఆ పూర్వాపరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత దానికి ఏ సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందో, మీ వివరణ ఎలా ఉంటుందో అనేది నేను చూస్తా. ఇంకో మాట చెప్పాలంటే రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే పదాలను మీరు బాగా వదిలివేయటం జరుగుతుంది. అంటే ఈ దాడులకి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కుటుంబాలను ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండిలే. వాళ్ళ బాగోగులు చూస్తున్నారా? అదేదో బ్రహ్మారెడ్డి గారి మీద ఇచ్చేదేదో మీరే వేయచ్చుగా. ఆయన కూడా చెబుతుండు, ఏమన్నా ఉంటే నాతోనే తగలండి, ఇబ్బంది లేదు, ఎందుకు ఈ అమాయక ప్రజలను బలి చేస్తారు, వాళ్ళ కుటుంబాలు కావా, మీవేనా కుటుంబాలు? అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఈ విధంగా హింస పెట్టడమేనా మీ తీరి? అంటే మేము మెట్లు కాడ కూర్చొనే ఉండాలా? ఎప్పుడు నిజాయితీగా మాట్లాడుకుందాం. మనం మాటకొస్తే ఓ చేసాలు వేసిన వాళ్ళని కాళ్ళు ఎరగొట్టించాడు, ఇలాంటివి మీరు సానుభూతి మాటలు పలక్కండి. అది మీకు ఆ సానుభూతికి సెట్ అవ్వదు. ఒక మాటలో చెప్పాలి అంటే వాడు కాలిరిగే దొరికాడు. అసలు మీ ప్రోగ్రామే ఏది? ఇలాంటి పిల్లలైతే దొరకరు అనే ఉద్దేశం మీదనే ఆ కాన్వాయ్లో వాళ్ళకి ఈ విధంగా సృష్టించారు అనేది మా నమ్మకం. మీ పాలనలో జరిగిన దుర్మార్గపు ఆలోచనలు బ్రహ్మారెడ్డి గారికి 10% ఉంటే చాలని టీడీపీ క్యాడరు ఈ రోజుకి ఆయన మీద, ఆయనతో ఉన్న రిలేషన్లో చాలా వరకు బాధపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చేసిన దౌర్జన్య కాండలో భాగంగా ఉన్న మీ కార్యకర్తలకి, రగిలిపోతున్న టీడీపీ అంటే కూటమి కార్యకర్తలకి మధ్యన గీత అనేది ఒకటి ఉంది. ఆ గీతే బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఒక్క 10% ఆలోచించండి మీరే. మీ వాళ్ళనే పర్టికులర్గా మంచి వాళ్ళని, మీలో సైకోలుగా మారని వాళ్ళని దగ్గరకు పిలుచుకొని, ఏంట్రా బ్రహ్మారెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఏంటి మిమ్మల్ని పల్లెల్లో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏమైనా పింఛన్లు తీసేస్తాము ఇలాంటి పదాలు ఏమైనా వాడుతున్నారా, ఏ విధంగా ఉంది మీరే అడగండి. అభివృద్ధి గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీ హయాంలో 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారే, నాకైతే స్వచ్ఛంగా మీరు మాట్లాడింది నిజం అనే మాటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. పచ్చిగా చెప్పాలంటే 3,000 కోట్ల రూపాయలు మీ సొంత అభివృద్ధి జరగటం నిజం. అది ఒప్పుకున్నందుకు సంతోషం. మీరు అంటున్నారు ప్రైవేట్ సైన్యం అని. ప్రైవేట్ సైన్యం అంటే అర్థం ఏమన్నా తెలుసా మీకు? ఇంకో మాట విషయం ఏంటంటే, ఆయనకి సంబంధించిన అనుయాయుల్ని స్పూన్లు, సెన్సాలు అంటున్నారు. స్పూన్లు, సెన్సాలు అనేవాళ్ళు అంటే మీకు నచ్చిన వారు, మీ పక్కనున్న వారు కూడా మీరు అలాగే ట్రీట్ చేసేవాళ్ళ? వీళ్ళు చెంచాల లెక్కనే మీకు కనపడతారా? అంటే మీ కార్యకర్తలకు కూడా మీరు చెంచాలనుగానే చూస్తారా? చెప్పండి. ఏదైనా రామకృష్ణారెడ్డి గారు ఒక్క మాటగా అయితే చెప్తున్నా, ప్రజలను ప్రజలుగా, మనుషులను మనుషులుగా చూడడం మొదలు పెట్టండి. స్పూన్లు, చెంచాలు కారు. ప్రతి ఒక్కడికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని టచ్ చేసినప్పుడు ఎదురుంది ఎవడు అనేది ఏ మనిషి చూడడు. గుర్తుంచుకోండి. పక్క నాయకుడిని అభిమానించే
అభిమానులేమో స్పూన్లు. అంటే మీ అభిమానుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా మీ దృష్టిలో స్పూన్లనే కదా మీరు చెప్తుంది. దయచేసి ఆ పదాన్ని మీ జీవితంలో ఇక మీదట వాడకండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు భయంకరంగా బ్రహ్మారెడ్డి గారి నిజాయితీ మీద కలంకం అంటించినట్టుగా ఏదో తీసుకుంటున్నాడు, చేస్తున్నాడు, ఇలాంటివి మీరు చెప్తున్నారు. చర్చకు సిద్ధమనే మీరు అంటున్నారు. మీరు పుంకాలుగా ఏమైనా పుస్తకాలు తెచ్చుకుంటారు, తెచ్చుకోండి. చర్చకి ఆయన సిద్ధం, ఆయన కన్నా ముందు నేను సిద్ధం. నేను ఒక్కడనే వస్తా, పుస్తకం కూడా తెచ్చుకోను. చెప్తున్నా వినండి. మీది 20 సంవత్సరాల చరిత్ర, 20 సంవత్సరాల పాలన అని మీరు అంటున్నారు కదా. ఆ 20 సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది అనేది నేను ఒక్కడనే వస్తా. మీరు 10 మంది వచ్చైనా ఆయన గురించి ఏదన్నా ఉన్నా కూడా చెప్పండి. దానికంటూ ఏదన్నా ఉన్నా వివరణ మేము ఇచ్చుకుంటాం. సమాజంలో ప్రజాస్వామ్యాన్ని బతికించే ఆలోచనలు ఏమైనా మీకు ఉంటే దయచేసి ప్రజల మధ్య కక్షా కార్పణ్యాలను తగ్గించడానికి ప్రయత్నించండి. ఇక మీదటైనా ఏదో అన్నారుగా, రింగ్ రోడ్డు బార్లో రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూసిన ఈ ప్రైవేట్ సైన్యం కొట్టారు, తిట్టారు. అది ఎంతవరకు సమంజసం అనేది మీరు సానుభూతి మాటలు మీకు సూట్ అవ్వవు. ఒక మాటలో చెప్తున్నా, అదే ప్రదేశంలో అదే జనాల మధ్య మీరు ఉంటే మీరు అన్నారుగా ఆయన అంటే నాకు గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడా లేదా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఇంకా వాడిని కొట్టకుండా ఎందుకు వదిలేశారా అని మీరు అనకపోతే నన్ను అడగండి. ఆ తన్నులు తిన్న వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి కూడా మీ కార్యకర్తే. అతన్ని పిలిపించుకొని అడగండి, ఏం జరిగిందనే చెప్తాడు. అక్కడే మీ ఆఫీసులోనే ఆ వ్యక్తిని ఒకటే తన్నుదంటారు మీరు, ఏందిరా కోతలు అని. ప్రైవేట్ సైన్యం అంటే ఇలాంటివి కాదు. రామకృష్ణారెడ్డి గారు, మీకు బాగా తెలుసు, ప్రైవేట్ సైన్యం అనేది మన ఎలక్షన్ రోజున కంబాలపల్లి తెలుసుగా మీకు, ప్రజలకు తెలియకపోవచ్చు, 400 నుంచి 500 మంది ఎలా వచ్చారు, ఎక్కడున్నారు అనేది మీకు తెలుసో లేదో అని జనాలు అనుకుంటారు. అదిగో రూప్ లైన్ కాలనీ తర్వాత తేరాల రోడ్లో అదే గుంతలో పోలీసులు అటాక్ అవుతారని భయంతో పెట్టారా లేదా? వాళ్ళని విజృంభించమని చెప్పి వాళ్ళని ఎలక్షన్ రోజున 500 మందిని మాచర్ల టౌన్ మీదకి తీసుకొచ్చి వదిలితే మాచర్ల పరిస్థితి ఏంటి? ఆ ప్రైవేట్ సైన్యాన్ని ప్రోత్సహించింది ఎవరు? మీరే చెప్పాలి. ప్రైవేట్ సైన్యం వచ్చిందా లేదా అనేది సాక్ష్యాధారాలు చూపించమంటారా? చెప్పండి మీరే. వాళ్ళ కోసమే ప్రత్యేక బలగాలు ఎత్తికాయి, తెలుసు కదా మీకు. టీ పాయింట్ల దగ్గర కూడా డబ్బులు ఎగ్గొట్టిపోతూ ఆ టీ పాయింట్ యజమాని అడగటానికి కూడా భయపడే ప్రైవేట్ సైన్యాలు మెయింటైన్ చేయలేదు ఎప్పుడు బ్రహ్మారెడ్డి గారు. ఏదో ఊరికపుడిసెల 1996 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అని మీరు అన్నారు కదా. చాలా థ్యాంక్స్ అండి బాబు. ఎప్పటి వరకు మన పల్నాడు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారే ఈ విషయాన్ని కనిపెట్టి మరీ శంకుస్థాపన చేశారన్న సంగతి మీ వరకు మీరే చెప్తున్నారు. ఇబ్బంది అయితే లేదండి. విషయం అదే, పున్నారెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దుర్గాంబ గారు దానికి బాసటగా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, ఉన్న బడ్జెట్టు దానికి సరిపోదని కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ తేవడం జరిగింది. ఇప్పటికీ అవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అది మీరు గమనించారు కదా. ప్రజలకు చెప్పినందుకు వీళ్ళు పనులు చేశారు, మన ప్రాంతాన్ని గుర్తించారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పినందుకు సంతోషం అండి. దీనికైతే మీకు ధన్యవాదాలు. ఇకనైనా దూషణ ప్రతి దూషణ కాకుండా విమర్శ ప్రతి విమర్శ, ఈ విధంగా ఏమన్నా ఉంటే తప్పులు చెప్పండి. మొన్నటికి మొన్న నేను చూశాను మీ వాళ్ళు ఫేస్బుక్లో కొత్తపల్లిలో ప్లస్ గన్నవరంలో వరి నాట్లు వేశారు వర్షాకాలంలో.
ఇప్పుడు వెళ్ళి మీరే చూడండి, అక్కడ రోడ్డు ఉందా లేదా. దాన్ని పాజిటివ్ తీసుకుంటున్న బ్రహ్మారెడ్డి గారిని మీరు ఆయన ముఖం ఒకటి, ఆయన ఆయన చెప్పేది ఒకటి, ఆయన లోపల ఉంది ఒకటి అని మీరు అంటున్నారు. ఆయనేమి విమర్శగా తీసుకోలేదు, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టలేదు, రోడ్డు వేసి చూపించాడు. అది పాజిటివ్. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలండి రాజకీయంలో. ఎదుటి వ్యక్తి ఏ విధంగా చేస్తున్నాడు అది ప్రజలు గమనించారు, మీరే అడిగారుగా. ప్రజలు గమనిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు గమనిస్తున్నారు, సామాన్యులు గమనిస్తున్నారు, మా వైసీపీ కార్యకర్తలు గమనిస్తున్నారని మీరే అన్నారుగా. దయచేసి ఇప్పటికైనా మీరు చేయని దాన్ని చేసినామని చెప్పవద్దు. వీలైతే పలానా పని పలానా విధంగా చేస్తే బాగుంటుంది అని ప్రెస్ మీట్ పెట్టండి. ఆయన తీసుకొని ఇంకొంచెం మంచి చేస్తాడేమో, మీకేమన్నా మంచి ఆలోచనలు ఉంటే ఉండవచ్చేమో. ఈ పాపాలను కడుక్కోవడానికి ఈయన పాలనని అడ్డం పెట్టుకోండి, దయచేసి చెప్తున్నా. ఒక మంచి మంచి ఆలోచనలు చేయండి, మంచిగా. ఏదైనా మీరు చేయని అభివృద్ధి, మీ జగన్మోహన్ రెడ్డి ఎటుకుని మీకు నిధులు ఇవ్వలే, ఇప్పుడు కావాల్సిన నిధులు బ్రహ్మారెడ్డి గారికి ఇస్తున్నారు. ఏదైనా మీ దగ్గరకు వచ్చిన సమస్యనైనా బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి పంపి, ఇదిగో ఈ ఊరికి ఈ సమస్య ఉందంట, నా కోటేసినా మీ కోటేసినా మన ప్రజలు అనే దృక్పథంతో ముందుకు వెళ్ళండి. బ్రహ్మారెడ్డి గారు ఖచ్చితంగా చేసి పెడతారు, తప్పే లేదు. ఎందుకంటే మీకు ప్రజలే కావాలనేది మీ నమ్మకం, ఆయనకి ప్రజలే కావాలనేది ఆయన నమ్మకం. దయచేసి మాచర్ల ప్రజానికం మధ్య తగవులకు ఛాన్స్ ఇవ్వద్దు, చిల్లర రాజకీయాలు చెయ్యవద్దు. నమస్కారం.